విజయ్ కుమార్, నేను న్యూట్రిషన్ స్పెషలిస్ట్ని, అలాగే సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ని. లో మెయిన్లీ మనము మునగాకు, కరివేపాకు, తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూసు, గోధుమ గడ్డి జ్యూసు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ అవి రెగ్యులర్గా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అసలు బేసికల్లీ కాన్సెప్ట్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు మరి ఈ వివిధ కారణాల వల్ల మనిషి శరీరంలోకి వచ్చి మనకి అనారోగ్యం గురి చేసి అలాగే జబ్బుల బారిన పడుతున్నాం. కాబట్టి ఈ జ్యూసెస్ తాగడం వల్ల శరీరానికి ఏవైతే డీజనరేటివ్ అయినటువంటి ఆర్గాన్స్ ఉంటున్నాయో, అంటే వృద్ధాప్య దశలోకి వచ్చినటువంటి అవయవాలను తిరిగి ఉత్తేజపరిచి రిపేర్ చేసి అద్భుతంగా ఆరోగ్యాన్ని అందిస్తున్నది. చాలామంది టెస్ట్ మనిషి దాదాపు 100 మంది ఇక్కడ జ్యూస్ స్టాల్కి వచ్చి రెగ్యులర్గా మీ జ్యూస్ తాగుతున్నాము, మాకు అనేక రకాల జబ్బులు పోయినాయని చెప్పేసి వాళ్ళ టెస్ట్ మోనీస్ విత్ మెడికల్ రిపోర్ట్స్ మాకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా గోధుమ గడ్డి, ఈవెన్ దో క్రియాసిస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవాళ మార్కెట్లో ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ రోగాలు ఈ జ్యూస్ తాగడం వల్ల నయమవుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. సో అందుకని చాలామంది సిద్దిపేటలో ఈ జ్యూస్ స్టాల్కి వచ్చి విరివిగా రెగ్యులర్గా ఉదయం మేము 5 గంటలకు తాగమని చెప్తున్నాము, లేదా 6 గంటలకు తాగమని చెప్తున్నాము, సాయంత్రం కూడా 5 గంటలకు 6 గంటలకు రోజు 2 సార్లు ఈ జ్యూసెస్ తాగమని చెప్తున్నాము. ఎందుకంటే ఈ జ్యూసెస్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, శరీరానికి కావలసినటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, మన బాడీ మొత్తం రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జ్యూసెస్ ప్రతి ఒక్కరు తాగాలి. ఇక్కడ బీట్రూట్ జ్యూస్ కానీ, గుమ్మడి జ్యూస్ కానీ, మన గడ్డి జ్యూస్ కానీ చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి. మేము గత